జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ప్రేమించే పాపాన్ని ఎప్పుడు దేవుడు నీ దగ్గర నుంచి పీకాడు. నువ్వు ప్రేమించేది ఎప్పుడు దేవుడు నీ దగ్గర నుంచి తీయడు. నువ్వు అసహించుకుంటేనే తెస్తాడు. యేసయ్యా నన్ను విడిపించవా అని ప్రార్థన చేస్తేనే తెస్తాడు. ఇది బాగుంది 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 అంటే ఈరోజు చాలా మందికి అదే. ఏ దేవుడికి జీవితాన్ని సమర్పించుకుంటా, ఈ పోర్నోగ్రఫీ విడిచిపెట్టలేను. ఎవడు చెప్పాడు విడిచిపెట్టలేమండి? ఎవడు చెప్పాడు విడిచిపెట్టలేమండి? నా యవ్వన కాలంలో నేను బానిసగా బ్రతికి దేవుడికి దూరంగా పోయాను. నేను అన్ని విషయాల్లో బానిసగా బ్రతికాను. ఏ దేవుడు నన్ను విడిపించలేదా? ఏ రోజు క్రీస్తు కొరకు రోషంతో బ్రతుకుతలేదా? ఎంతో మంది జీవితాలను మార్చే వ్యక్తిగా చేయలేదా? నిన్ను చేయడా? ఒకటే చెప్తానండి, దేవుని ప్రేమిస్తే దానికి మించింది ఏది లేదు. ప్రేమ ఎలాంటి వ్యక్తినైనా మారుస్తుంది. ప్రేమ ఉంటే ఎలాంటి వ్యక్తి అయినా మారుతాడు. అందుకని క్రీస్తు ప్రేమతో మనం మారాలని ఆశపడుతున్నాడు. కొట్టుతో, తిడతంతో, వీటితో కాదు.